ప్రసాద్ బాబు గారు కూడా వచ్చారు. అలాగే రాజమండ్రి, కాకినాడ, మండపేట, కరప మన జయజయరం స్వామి ఆశ్రమంలో పరిచయం అయ్యారు ఆయన. అలాగే జయజయరం స్వామి ఆశ్రమం నుంచి మన కాకినాడ నుంచి మొత్తం మన ఇక్కడ ఉన్నటువంటి సత్సంగంలో అందరూ కూడా ఇతర గ్రామాల నుంచి అందరూ కూడా పనిగట్టుకు వచ్చారు. ఏం చేసి వచ్చారు? అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? ఈ కలియుగంలో గురు ప్రసాదం దొరుకుతుందని. భోజనం మన ఇంటి దగ్గర అందరికీ ఉన్నాయి కదమ్మా, ఎవరికి లోటు ఎవరికి ఏం లోటు లేదు. గురుప్రసాదం దొరకదు మనకి. గురుప్రసాదం ఎప్పుడు దొరుకుతుందంటే ఇటువంటి గురువులు వచ్చినప్పుడే మనకు గురుప్రసాదం దొరుకుతుంది. మన ఇంటి దగ్గర ప్రతిరోజు తింటాం కదమ్మా, అన్నం తిన్నామంటాం అంతే కదండి, అన్నం తిన్నామంటాం ఇంటి దగ్గర. అయితే ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఏమన్నానంటే గురుప్రసాదం తీసుకో, గురుప్రసాదం స్వీకరించాలి. గురుప్రసాదం అంటే దానికి విలువ కట్టలేదు, చాలా అమూల్యమైంది. అందులో ఈరోజు ఈ ప్రసాదం ఏంటంటే స్వామివారు స్వహస్తాలతో వండారు ఈరోజు పదార్థాలు. ఎవరు కూడా వేస్ట్ చేయకండి. మీరు ఏమైనా మీ ఇంట్లో శుభకార్యాలు, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వెళ్ళినా, ఏదైనా డిన్నర్ కార్యక్రమాలకి వెళ్ళినా, ఏమైనా హోటల్కి వెళ్ళినా తినేటువంటి ఆహారం మాత్రం ఎక్కువ వేస్ట్ చేయొద్దు దయచేసి. అవ్వదు ఏం చేద్దంటే ఒక రైతు జై జవాన్ జై కిసాన్, ఒక రైతు ఎంతో కష్టపడి పగలనగా రేయనగా కష్టపడి వ్యవసాయం చేసి మనకు అంతంలోకి పెడుతున్నాడు. ఆయన మనం డబ్బులు ఇచ్చుకోనుకున్నాం, మన సొంత డబ్బులు అనుకుంటున్నాం. మనం తినేటువంటి ఆహారంలో ఎంత కష్టం ఉందో, ఎంత శ్రమ ఉందో అన్నది మీకు తెలియట్లేదు. మన అందరికీ కూడా ఆ గురుప్రసాదాన్ని వారి స్వహస్తాలతో వండి మనకి ప్రసాదం కింద అందిస్తున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా గురుప్రసాదం స్వీకరించండి. అప్పుడే తీసుకోకండి. అప్పుడే కాదు, ఇప్పుడు ఈ సత్సంగాన్ని నిర్వర్తించేటువంటి ప్రతి ఆదివారం 2 to 4 సత్సంగం జరుగుతుంది. మన అత్తమూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. బస్సు